గురించి మనం నేర్చుకుందాం. కన్ఫ్యూజింగ్గా ఉండేటువంటి వెర్బుల గురించి మనం నేర్చుకుందాం. ఏంటవి అంటే చూడండి, లై, లైడ్, లైడ్, లే, లేయిడ్, లేయిడ్, లై, లే, లేయిడ్. మీకు అన్నీ ఒకసారి చూస్తే మీకు అన్నీ ఒకలాగే ఉన్నట్టు కనబడతాయి ఈ వెర్బులన్నీ కూడా. చాలామంది ఇక్కడ మనకి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఈ సెంటెన్సెస్లో. ఎందుకంటే అది పూర్తిగా వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా అని చెప్పి ఆ మీనింగ్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి చూడండి, ఫస్ట్ లై, లైడ్, లైడ్, ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్, ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్, లే, లేయిడ్, లేయిడ్, లై, లే, లేయిడ్. ఇక్కడ చూడండి, లై అంటే అబద్ధం చెప్పుట అని, లై అంటే అబద్ధం చెప్పుట. చాలా సింపుల్ మీకు. లై, లైడ్, లైడ్. లే, లే, లేయిడ్, లేయిడ్. లే అంటే ఉంచుట, లేకపోతే కింద పెట్టడం. ఏదైనా సరే పుస్తకాలు మీరు టేబుల్ మీద పెట్టారనుకోండి, దాన్ని లే అని చెప్పి అంటారు. లై, లే, లేన్. ఇక్కడ మీనింగ్ రెస్ట్ తీసుకోవడం. అలాగ సోఫా మీద పడుకొని అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. దాన్ని మనం లై అని చెప్పి అంటాం, లై అని చెప్పి అంటాం. కాబట్టి ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇక్కడ మిస్టేక్స్ చేస్తారంటే కారణం ఏంటి? మూడు ఒకలా ఉండబట్టి. మూడు వచ్చినప్పుడల్లా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలంటే మీరు మధ్య మధ్యలో ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తూ ఉంటే కానీ మీకు ఇవన్నీ తెలియవు. ఓకే, రైట్, సరే. ఇప్పుడు చూడండి, లై, అబద్ధం చెప్పుట. లై అంటే ఏంటి? అబద్ధము చెప్పుట, అబద్ధం చెప్తూ ఉండడం ఏదైనా సరే. ఇప్పుడు చూద్దాం ఈ సెంటెన్స్లో. రైట్, డోంట్ లై టు మీ, డోంట్ లై టు మీ. నాకు అబద్ధం చెప్పొద్దు. డోంట్ లై టు మీ, నాకు అబద్ధం చెప్పొద్దు. ద బాయ్ ఈజ్ లయింగ్, ద బాయ్ ఈజ్ లయింగ్. పిల్లవాడు అబద్ధం చెప్తున్నాడు. ఇంతవరకు ఓకే. బట్ ఇది మనకి ఈజీ. లై, లైడ్, లైడ్ అనేది మనకి ఈజీ. సో డోంట్ లై టు మీ, ద బాయ్ ఈజ్ లైనింగ్, ద బాయ్ ఈజ్ లయింగ్, ద బాయ్ లైడ్ టు మీ. నాకు అబద్ధం చెప్పాడు. ద బాయ్ లైడ్ టు మీ, నాకు ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాడు. ఇంతవరకు మనకు ఓకే. ఇంతవరకు మనకి ఇది ఓకే, ఏం పర్లేదు మనకి. ఓకే, రైట్. కాబట్టి ఫస్ట్ది చాలా ఈజీగా మనం దాన్ని కనిపెట్టేస్తాం. ఫస్ట్ది మనం చాలా ఈజీగా ఇక్కడ మనం దీన్ని కనిపెడతాం. రైట్. ఇప్పుడు చూడండి, రెండోది లే. లే అంటే ఉంచుట అని. లే అంటే ఉంచుట. దానికి వర్క్ ఫార్మ్స్ ఏంటి? లే, లేయిడ్, లేయిడ్. రైట్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా వాడతాం? హీ లేయిడ్ ద బుక్స్, హీ లేయిడ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్, హీ లేయిడ్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. ఆయన బుక్స్ టేబుల్ మీద పెట్టాడు. లేయిడ్ అంటే ఇక్కడ ఉంచుట అని. రైట్. ద హెన్ లేయిడ్ ఎగ్స్, కోడి గుడ్లు పెట్టింది. ద హెన్ లేయిడ్ ఎగ్స్, కోడి గుడ్లు పెట్టింది. లేయిడ్ అంటే ఇక్కడ ఉంచడం, పెట్టడం అని చెప్పి మనం చెప్తాం. అలాగే చూడండి, ది ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేయిడ్ బై ద మినిస్టర్. ది ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేయిడ్ బై ద మినిస్టర్. ఆ ఫౌండేషన్ స్టోన్ మినిస్టర్ చేత పెట్టబడింది అని. మినిస్టర్ చేత మనకి పెట్టబడింది అనేటువంటి మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. వాడుతూ మనం ఉంటూ ఉంటాం. రైట్. అలాగే అది ఇక్కడ లే, లేయిడ్, లేయిడ్. ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. లే ఉంచుట, లేయిడ్ ఉంచేశాడు. థర్డ్ ఫామ్ లేయిడ్ అంటే ఏంటి? ఇప్పుడే ఉంచాడు అని. ఇప్పుడే ఉంచాడు అని. రైట్. కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్, సెకండ్ వాడాం. మూడోది చూడండి. మూడోది ఏం చెప్పుకున్నాం మనం? లై, లే, లేయిన్. ఇక్కడ లే ఉంది, ఇక్కడ లే ఉంది. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ లై, ఇక్కడ రైట్, ఓకే, అది బాధలేదు. ఇక్కడ లై ఉంది, ఇక్కడ లై ఉంది. సో లై, లే, లేయిన్, రెస్ట్ తీసుకోవడం. రైట్. ది ఓల్డ్ మ్యాన్ ఈజ్ లయింగ్.
ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ లయింగ్ ఆన్ ద సోఫా. ఓల్డ్ మ్యాన్ సోఫా మీద రెస్ట్ తీసుకుంటున్నాడు. అది ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ లయింగ్, ఐఎన్జీ పెట్టాం. రైట్. హీ లే ఆన్ ద సోఫా. హీ లే ఆన్ ది సోఫా. సోఫా మీద పడుకున్నాడు అని. హీ లే ఆన్ ది సోఫా. అతను సోఫాలో పడుకున్నాడు, సోఫా మీద పడుకున్నాడు. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఓకే, రైట్ రైట్. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని ఇక్కడ వాడుతూ ఉంటాం. కాబట్టి మీరు 3 కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. మీరు ఊరికే పైన చదివేశారనుకోండి మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చూడండి, లైడ్ అబద్ధం చెప్పడం, లేయిడ్ ఉంచడం, లెయిన్ రెస్ట్ తీసుకోవడం. ఇక్కడ మీరు థర్డ్ ఫామ్ వచ్చింది కదా, ఈ థర్డ్ ఫామ్ ఎక్కడ వాడతామంటే హ్యాస్ పక్కన వాడతాం. హ్యాస్ ఇవన్నీ అంతే. ఇవన్నీ కూడా ఎక్కడ వాడాలి మనం? హ్యాస్ పక్కన మనం రాయాలి. ఇప్పుడు చూడండి, హీ హ్యాస్ లెయిన్ ఆన్ ద బెడ్. చూసారు, ఇక్కడ నేను థర్డ్ ఫామ్ వాడాను, లెయిన్ అని. అంటే ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవడమే, కానీ ఎక్కడ వాడాను నేను? హ్యాస్ పక్కన వాడాను. ఈ హ్యాస్ లెయిన్ ఆన్ ద బెడ్. ఈ విధంగా మనం వర్డ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మీరు 2-3 సార్లు చూస్తే మీకు అందులో ఉండేటువంటి డిఫికల్టీ మీకు అర్థమైపోతుంది. ఇంకా 2-3 సార్లు చదివితే మీకు గుర్తుండిపోతుంది అనమాట. రైట్. నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు నిన్నటితో నాకు 3000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి. కాబట్టి ఎప్పుడు ఈ గ్రామర్ కాకుండా నేను ఏమనుకుంటున్నానంటే హిందూ న్యూస్ పేపరు ప్రతి ఒక్కళ్ళకి చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఉండేటువంటి వొకాబులరీ, చదివేటప్పుడు వచ్చేటువంటి గ్రామరు, ఇవన్నీ మీకు చెప్దామని చెప్పి అనుకుంటున్నా. నన్ను మీరు అది కనుక చెయ్యండి అని చెప్తే నేను అది స్టార్ట్ చేస్తాను తొందరలోనే. మీరు మీ కామెంట్స్ అందులో మీరు తప్పనిసరిగా పెట్టండి. గుడ్ డే టు యూ ఆల్.